పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రత్యేక వందన తెలియజేస్తూ ఉన్నాం. కూర్చోండి, ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు వెళ్దాం. మనకి ప్రభు శిష్యుల కంటే పరమానంద శిష్యులు రండి ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ సన్నిధిలో ప్రభు మీతో మీ బిడ్డలతో మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ప్రభు. గతించిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాపాడారు, మీకు కృతజ్ఞతలు. మా దోషాలు అపరాధాలు దయతో క్షమించండి. మీ మాటలు వినే ధన్యతనిచ్చారు. ఆ మాటల ద్వారా మా జీవితాన్ని సరిదిద్దుకున్న అవకాశాన్ని అనుగ్రహించడం, మా నిర్లక్ష్యతను క్షమించడం, ప్రయాసపడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ మీ మాట వినిచుండగా వినగల బుద్ధి, గ్రహించగల మనసును మాకు దయచేయండి. ఇంతవరకు కీర్తనల ద్వారా, వాక్య భాగాల ద్వారా, ప్రార్థనల ద్వారా మిమ్మల్ని మహిమపరిచారు. వాక్య పరిచయంలోకి వెళుచుండగా మీ ఆత్మ సహకారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. అందరికి వందనాలు. కూర్చోండి. దేవుని యొక్క వర్తమానాన్ని మనం దేవుని యొక్క గ్రంథం ద్వారా మనం నేర్చుకోవడానికి మన మనసులను పెడతాం. నిజంగా గతించిన కాలంలో మరి ఎందరో ఈ దినం చూడకుండా వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అందులో నాకు మొన్న పాపం దైవ సేవకులు జోసఫ్ గారు ఆయన కూడా బుధవారం సాయంకాలం కూడా ఆయన కూడా మరి లోకల్ విడిచి వెళ్ళారు. కారణం ఏంటయ్యా అంటే హార్ట్ స్ట్రోక్ అండి, హార్ట్ స్ట్రోక్. అది ఆయన ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళటం జరిగింది. అలాగే తెల్లవారుజామున మరొక ఫోన్ మాకు వచ్చింది. అది మావయ్య గారు అవుతారు, అంటే మా ప్రసాద్ అన్నయ్య గారు మావయ్య గారు బంధువులు. ఆయన కూడా రాత్రి 10 గంటల వరకు బాగానే ఉన్నాడు. ఉదయకాలం 3 గంటల తేడా వచ్చిందంట. హాస్పిటల్కి వెళ్ళి అయ్యింది. ఆయన కూడా అది కూడా స్ట్రోక్ అంటారు. ఆయన కూడా మరణించినట్లుగా తెలిసింది. మళ్ళీ వెళ్ళి ఆయన చూసి వచ్చాం. కార్యక్రమంలో ఉండకుండా మళ్ళీ ఈ ప్రార్థన కార్యక్రమం కనుక వారికి కనపడి చెప్పి రావటం జరిగింది. అయితే ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మనిషి జీవితం దేవుడు చెప్పినట్లుగా ఏ సమయాన్ని ఎలా ఉంటామో చెప్పలేదు. కనుక ఉన్న సమయాన్ని దేవునితో గడిపితే అది మనకి మన జీవితానికి ఏదైనా సార్థకత ఏదైనా ఉందంటే అది అండి. కనుక మరి అలాగే ఈరోజు మనం ఉన్నాము అంటే మొదటగా మనం ప్రాణంతో ఉన్నాం. ఆయన అవకాశం ఇచ్చాడు. అయితే అవకాశం ఇచ్చిన ఆయన్ని సన్నిధి చేరి ఆయన గణపరచడం, రెండవది ఆయన మాట ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవటం, అంతే. అయితే ఈరోజు కూడా కొన్ని వర్తమానాన్ని దేవుని గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము. మనం చదవబడిన వాక్యాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ 1వ అధ్యాయము 23 నుంచి 26 వరకు చదివిన భాగంలో చూస్తే అక్కడ ఒక అతను పోగొట్టుకున్నాడంట. మరొక అతనికి ఆ పోగొట్టుకున్న స్థానాన్ని మరొకరికి భర్తీ చేసాడట ఆయన. అది 24వ వచనం నుంచి చదువుతాం అన్నమాట. చూడండి, ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఒక్కసారి ఆ ప్రార్థనలో చూసారా, అందరి హృదయాలని ఎరిగిన ప్రభువా అని తెలియపరుస్తూ తర్వాత అండర్లైన్ చేసుకోండి, తన చోటికి పోవుటకు యోధ అనే అతను తప్పిపోయి పోగొట్టుకున్నాడట.
అంటే ఏది తప్పిపోయాడు, ఏది పోగొట్టుకున్నాడు? తన చోటికి పోవుటకు, తన చోటికి పోవుటకు అనే మాట వాడాడు. మనందరికీ తెలుసు ఈ లోకం మనది కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అందుకే దీన్ని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకున్నారంట, మళ్ళా దేశానికి వెళ్ళడానికి వారికి వీలు కలిగింది. అండ్ మనం అందరూ కూడా మీ ఇంటి దగ్గర నుంచి, మీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు. మీకు జ్ఞాపకం వస్తేనే వెళ్తారు, మర్చిపోతే అది. కానీ మరిచిపోయిన లోకానికి ప్రభు వచ్చి జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేశాడంటే ఈ లోకం మందే కాదు, శరీరం నిష్ప్రయోజనం, అంతేనా? ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. కనుక మనకు జ్ఞాపకం చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంట. అది ఆయన చెప్పిన తర్వాత ఆ పనిని అపోస్తులకు అప్పగించాడు. అయితే మనం ఏ చోటు నుంచి అయితే వచ్చామో మళ్ళీ ఆ చోటుకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది అసలైన చోటు. ఈ లోపల ఏ చోటు మంద కాదు. మంద అనుకుంటున్నాం అంతే, కానీ మందే కాదు. ఓకేనా? అయితే అతను ఆ చోటుకు పోవుటకు తప్పిపోయి పోగొట్టుకున్నాడు. విచిత్రవాది తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఎలా తప్పిపోయాడు అంటే ఇహ సంబంధమైన ధనాన్ని ఆశించాడు. అంతేనా? ఇహ సంబంధమైన ధనాన్ని ఆశించాడు. ఆ విషయంలో తప్పిపోయాడంట. తప్పిపోవడమే కాకుండా పోగొట్టుకున్నాడట. ఏం పోగొట్టుకున్నాడో ఆ తర్వాత చెప్పాడు అనమాట. ఏం పోగొట్టుకున్నాడు? ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు ఇంతకే 3 పోగొట్టుకున్నాడండి ఆయన. పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటంలోను ఈ మాటలు చెప్పాడు. ఈ విషయంలో తప్పిపోయాడంట. ఎవరో పోగొట్టుకున్నాడట. ఎవరో? యోధ ఈ 3 విషయాలు పోగొట్టుకున్నాడట. ఒకటి తప్పిపోయాడు, తన మార్గాన్ని తప్పిపోయాడు. ఆ మార్గానికి వెళ్ళడానికి కావలసిన భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎవరో? యోధ. ఏంటి అంటే అక్కడ అపోస్తులత్వము, పరిచర్య, పాలు పొందుకునే అవకాశం, వాళ్ళతో పాలు పంపులు పొందుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్తున్నట్టు ఈ మాట. ఇలా పోగొట్టుకున్నాడు కనుక తన జీవితం కోల్పోయాడు. మరొకరికి ఆ జీవితాన్ని దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. ఈరోజు దేవుని యొక్క పరిచర్య అంటే చాలా గొప్పది. ఎంత గొప్పదయ్యా అంటే ఆ దేవుడు ఉండే లోకానికి తీసుకువెళ్ళేదే దేవుని పరిచర్య. ఆ దేవుడు ఉండే లోకానికి తీసుకువెళ్ళేదే దేవుని పరిచర్య. ఆ పరిచర్యలో పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే తప్పిపోతాం. ఎక్కడికే? మనం వెళ్ళవలసిన చోటుని తప్పిపోతాం. అంటే పరిచర్యను మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే మనం ఏ చోట నుంచి వచ్చాం మళ్ళా చోటుకి వెళ్ళే అవకాశం ఉంది అని 2 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటిది ఏంటయ్యా అంటే పరిచర్య గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మొదట కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఈ పరిచర్య గురించి మాట్లాడితే నిర్గమకాండం 24 అధ్యాయము, నిర్గమకాండం 24 అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు. అంటే ఇప్పుడు యెహోషువ ఎవరి పరిచారకుడు? మోషే గారికి పరిచారకుడు. ఎప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గర పరిచారం చేస్తే కానీ దేవుని పరిచర్య ఏంటో మనకు తెలదు. అందుకు మొదట ఎవరి దగ్గర పరిచర్య చేయాలి? మనుషుడి దగ్గరే చేయాలి. ఎందుకంటే ఆ మనుషుడే నేర్పుతాడు. అవునా కదంటారు? ఆ మనుషుడే నేర్పుతాడు. ఎక్కడ? దేవుని దగ్గర ఎలా పరిచర్య చేయాలో ఆ మనుషుడే నేర్పుతాడు. అందుకు మొదట యెహోషువ ఎవరి దగ్గర పరిచారకుడు అంట? మోషే గారి దగ్గర పరిచారకుడు అంట. చూసారా మాట అన్నాడు. అందుకు తర్వాత ఏమయ్యాడు? దేవుని పరిచారకుడు అయ్యాడు. మోషే తర్వాత దేవుని పరిచారకుడు అయ్యారంట. ఎవరో? యెహోషువ. ఎంతగా అంటే మోషే చేయలేని పని ఈయన చేశాడంట. అంతే కదండి? మోషే చేయలేని పని ఏం చేశాడంట. ఏంటది అంటే కానాను దేశాన్ని
వీళ్ళందరినీ కూడా నడిపించిన వాడు యెహోషువ. మోషే గారు చనిపోయారు, తర్వాత యెహోషువ నడిపించాడు. అంటే ఇప్పుడు ఆ మోషే గారి దగ్గర నేర్చుకున్నాడు. ఏది? వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా నడిపించాలి అని ముందుగా మోషేకి పరిచారకుడు అయ్యాడు. తర్వాత దేవునికి పరిచారకుడు, కానాను దేశానికి నడిపించిన వ్యక్తి అంట. ఎవరో? యెహోషువ. రైట్. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలోని చూస్తే 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం తీసారమ్మా, 2వ అధ్యాయము 224 పేజీ 11వ వచనాన్ని చదువుతాం. తీసారా? తీనండి ఒక్కసారి చదువు. తర్వాత ఎల్కనా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరైనా? తండ్రి. అదనమాట. మంచిది. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంట. ఎవరో? సమూయేలు. ఇందాక మనం యెహోషువ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే సమూయేలు. ఏం చేస్తున్నాడంటే ఆయన ఏలీ ఎదుట. ఏలీ ఎదుట అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏలీ పరిచారకుడు ముందు. ఇప్పుడు ఏలీ ఎదుట ఏం చేస్తున్నాడు? ఆయన దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఎవరో? సమూయేలు. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం ఆ ప్రక్కనే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట. అదనమాట. అంటే ఏం చేస్తున్నాడంటే ఆయన ఏలీ ఎదుట పరిచర్య చేస్తున్నాడు. అంటే ఒక గురువు గారి దగ్గర దేవుని పరిచర్య అంటే సామాన్యమైంది కాదు. దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పాడు ఈయన చేస్తున్నాడు. ఎందుకంటే గురువు లేనప్పుడు చేయగలం, గురువు ఉన్నప్పుడు చేస్తే ఎలా ఉంటుంది? కంగారు వస్తుంది. అంతే కదమ్మా. అందుకని ఆయన ఎదుటుగా ఉన్నప్పుడు కూడా దేవుని పరిచర్య ఎలా చేస్తున్నాడు? ఈయన చక్కగా చేస్తున్నాడు. అలా చేస్తున్నాడు కనుకే ఆయనకి ఏం కలిగిందో చూడండి అక్కడ. ఆ దినములలో యెహోవా వాక్కు, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదంట. అంటే ఆ విధంగా చెప్పాలంటే ఆ కాలంలో దేవుడు ఎవరితోనూ మాట్లాడతలేదంట. ఒక విధంగా చెప్పాలంటే ఏలీతోటే మాట్లాడతలేదంట. ఆయన ఏలీ గారితోటే మాట్లాడతలేదంట. ఆ తర్వాత ఎవరితో మాట్లాడాడయ్యా అంటే సమూయేలుతో మాట్లాడాడంట. అమ్మా, సమూయేలుతో మాట్లాడాడంట. మాట్లాడి ఆయన చెప్పవలసిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఇంతకే ఇప్పుడు ఏలీ కంటే గొప్పవాడు ఎవరు? సమూయేలు. కడకి ఏలీ ఏమైపోయాడు అంటే తన బిడ్డలే దేవుణ్ణి పరిచర్య చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. అది ఇప్పుడు తను దేవుని దగ్గర ఏం చేసేవాడు? పరిచారకుడు. పరిచారకుడైనప్పుడు తన పిల్లలు కూడా ఏం చేసుకోవాలి? పరిచారకులు చేయాలి. కానీ బిడ్డలేమో ఫెయిల్ అయిపోయారంట. అమ్మా, కానీ ఈ బయట వచ్చిన వ్యక్తి ఎవరో? సమూయేలు. కానీ ఇప్పుడు ఎంత ధైర్యంగా చేస్తున్నాడో తెలుసా? ఎంత ధైర్యంగా చేస్తున్నాడో? ఆ దేవునికి ఇష్టంగా భక్తి చేస్తున్నాడు. అందుకే దేవుడు ఇతనితో మాట్లాడాడంట. ఏలీతో మాట్లాడలేదు, ఏలీ కుమారులతో మాట్లాడలేదు. అంటే దేవుడికి ఎవరికి ఇష్టమయ్యా అంటే యథార్థంగా పరిచర్య చేసేవాళ్ళు కావాలి. ఇంకో విషయం ఆలోచన చేస్తే మనం ఎప్పుడైతే ఓ పని చేస్తున్నామో అటు ఇటు చూడవలసిన పని లేదు. అంతేనండి. మనం దేవునికి పరిచర్య చేసినప్పుడు ఎవరంకా చూడవలసిన పని లేదు. అదేంటండి అని మనం అడిగితే దానికి సమాధానం ఏంటంటే స్వయాన ఏలీ గారి కుమారులే చెడిపోయారు. అంతేనా? స్వయాన ఏలీ కుమారులే చెడిపోయారు. ఎంత చెడిపోయారయ్యా అంటే ఆ కుమారుని బట్టి దేవుని సన్నిధి కూడా రావటం మానేశారట ప్రజలు. అంత భయంకరంగా వారి పరిస్థితులు ఉన్నాయంట. మరి ప్రజలు రాలేని పరిస్థితుల ప్రవర్తన ఉంటే నిత్యము రోజు అక్కడే ఉన్నాడు ఈయన. ఎవరో? సమూయేలు. మరి అలాంటప్పుడు ఈయనేం చెయ్యాలి? తప్పుగా అనుకోవద్దు సుమా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు అంటే సేవకులు బిడ్డల భ్రష్టులైపోయినా మీరు కంగారు పడక్కర్లా. అది పాఠం అన్నమాట. ఒకవేళ సేవకులు బిడ్డలు చెడిపోరు అనుకోండి, మీ భక్తిని మీరు ఏం చేసుకోవాలి? అది సమూయేలు పాఠం అన్నమాట. అదిగో ఆయన అంత నీతి చెప్తున్నాడు, ఆయన బిడ్డలు ఏంటి అని మన ప్రశ్న వేయడానికి కూడా
వద్దు. ఎందుకంటే సమూయేలు ఎవరిని చూశాడు? దేవుని చూశాడు తప్ప వాళ్ళని చూడలేదు. ఒకవేళ వాళ్ళని చూశాడు అనుకోండి, వాళ్ళ చెడు ఈతను నేర్చుకోవాలి. అంతేనా? వాళ్ళ చెడు వీళ్ళు నేర్చుకోవాలి. కనుక మనం ఎవరంకా చూడకూడదు. పని చేయలేను పక్కనెట్టేద్దాం. పని చేసేది కావాలి. ఎవరికి చేస్తున్నాం? అది కావాలి. మనకు కావాల్సింది అది. అలా పని చేస్తే కదా దేవుడు నీతో మాట్లాడతాడు. అమ్మా, అలా పని చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అది గుర్తుపెట్టుకోండి. వందలమ్మా. కనుక ఇప్పుడు ఎప్పుడు కూడా దిక్కులు చూడొద్దు. వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు చేస్తా లేదా, ఇది మనకు అనవసరం. అంతే కదండి. ఇప్పుడు ఆయన మనలాంటి మనస్తత్వం ఉందనుకోండి. ఏలీ గారికి ఎన్ని ఎద్దుడు చాలా ప్రశ్నలు ఎద్దుడు. ఏమని? నీ బిడ్డలు ఏంటి, నన్ను అంటున్నావు ఏంటి అని అనాలి. కానీ ఏం చేశాడు ఆయన? లేదు, తన పని తాను. అలాగే మనం కూడా దేవుని పనిలో, దేవుని పరిచర్లో మన పని ఆయన చూస్తున్నాడో లేదో ఆయనకి లెక్క చెప్పాలి. ఆయన చూసుకుని వెళ్ళిపోవాలి తప్ప వారు అలా చేశారు, వీరు ఇలా చేశారు, అది తీసుకుని మనం ప్లస్ చేసుకుందామని అనొద్దు. అర్థమైందండి? ఎవడో నీతిమంతుడు లేడు అని అనొద్దు. నీతిమంతుడు అవడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లోకంతో వెళ్ళిపోతాను, ఎవడున్నాడో నా ఇష్టం, అది వద్దు. పాస్టర్ చెడిపోయినా, పాస్టర్ పిల్లలు చెడిపోయినా మీరు చెడిపోకూడదు. అంతేనా కదంటారా? చెప్తాడు కానండి చేయడు, అది ఆయన లెక్క అడుగుతాడు. అందుకే అక్కడితో వాళ్ళ పరిచర్య బ్రేక్ అయిపోయింది. అక్కడి నుంచి సమూయేలుకి దేవుడు ఆ పని అప్పగించాడు. అంత నీతిమంతుడు పిల్లలు కూడా చెడిపోయారు. మళ్ళా సమూయేలు పిల్లలు కూడా ఏమయ్యారు? పడిపోయారు. వాళ్ళ లంచాలు కాసిపడ్డారంట. అందుకే మనం చెప్పటం వరకే, వాళ్ళలో కూడా ఉండాలి కదా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎప్పుడైనా సరే నిజంగా మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఉన్నారంటే మనం చాలా అదృష్టవంతులు. మన బిడ్డలు మనతో దేవుని దగ్గరకు వచ్చారు అంటే చాలా గొప్పవారు. మనం ఇంకా చెప్పాలంటే మన బిడ్డలు గొప్పవారు. ఎందుకంటే ఆ కాలంలోనే అంత గొప్ప వాక్యం చెప్పిన సేవకులు బిడ్డల మాట లేదు. అంతేనా కదంటారా? అందుకని మనం దేవుని మాటలు వినే మనసు మన బిడ్డలకు ఉందంటే మనం చాలా ధన్యులు అని ఎంచుకోవాలి. అది నేను అంటుంటా. అంతేనమ్మా? రైట్. ఇప్పుడు సమూయేలు ఏమయ్యాడు? దేవుడికి ఏం చేశాడు? పరిచర్య చేశాడు కాబట్టే ఒక ప్రవక్త అయ్యాడు. తర్వాత న్యాయాధిపతి అయ్యాడు, తీర్పులు తీర్చేవాడు గొడవలు వస్తే. మూడవది యాజకుడిగా ఉండేవాడు. ఎవరో ఒక మాటగా చెప్పాలి అంటే ఈయన ఒక రాజుగా ఉండి ఇశ్రాయేలు వారిని పరిపాలించాడు. స్థాయి అంత తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర పరిచర్య చేయడం అంటే ఆ భాగ్యం ఉంటుంది అమ్మా. ఓకేనా? అందుకు దేవుని దగ్గర అది చిన్న పని అయినా ఏ పని అయినా పని చేయడానికి ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏమవ్వాలి? సిద్ధంగా ఉండాలి. కనుక అందుకే చెప్పాను ఇందాక, యెహోషువ పరిచర్య చేశాడా లేదా? అందుకే గొప్పవాడయ్యాడు. యెహోషువ గ్రంథమే రాయబడ్డది. అలాగే సమూయేలు కూడా ఏం చేస్తున్నాడు? అందుకే సమూయేలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం ఉంది. అంటే పరిచర్య చేసే వాళ్ళు ఎక్కడే కాదు అక్కడ కూడా పేర్లు ఉంటాయి. కానీ యోధ ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్య పోగొట్టుకున్నాడు. దాని విలువ తెలిస్తే ప్రాణం పెడతాడండి. విలువ తెలియకపోతే కోల్పోతాడు. అది నేను అంటుంటా. అందుకే విలువ మనకే తెలియాలి. అంత మాత్రమే కాకుండా మరికొన్ని మాటలు చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 21వ వచనం. చూడండి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ. అది ఇంతకే ఈ సృష్టి ఆయనకి ఏం చేస్తుందో తెలుసా? పరిచర్య చేస్తుందంట. ఈ సృష్టి ఆయనకి ఏం చేస్తుంది? పరిచర్య. ఆయనకు పరిచర్య చేస్తుందంట. అందుకే ఈ ప్రకృతి విధానం సృష్టి అంతా కూడా ఆయనకి సేవ చేస్తుందంట అమ్మా. ఇంకో మాట, సేవ చేస్తుంది కనుక ఎంతకాలం ఉంది ఏది? సృష్టి. అంతేనండి. ఆయనకు పని చేసేది ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకాల్లో ఉంటుంది. మనం కూడా చూడండి, పని చేస్తున్న ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. పని చేయనుండి ఏం చేయం? జ్ఞాపకాల్లో పెట్టుకోం. అందుకే పరిచర్య చేసినా పని చేసినా దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకాల్లోనే ఉంటాం అమ్మా. అందుకే మనం ఏం చెయ్యాలి? పని చెయ్యాలి. అంత మాత్రమే కాకుండా ఎబ్రీ పత్రిక 1:14 చూస్తే అక్కడ కూడా మంచి మాట ఉంటుంది చూడండి.
అమ్మా వీరందరూ వీరందరూ అంటే ఎవరా? వాళ్ళందరూ దేవదూతలు అందరనంట రక్షణయు స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. కూర్చోచ్చు అమ్మా. ఏమని చెప్తున్నాడు అక్కడ? దేవదూతలంట రక్షణ స్వాస్థ్యము పరలోకం పొందే వారందరికీ కూడా ఏం చేస్తున్నాయంట? పరిచయం. అంటే దేవదూతలు మనకు పరిచయం చేస్తున్నాయి. ఏమంతేనా? దేవదూతలు మనకేం చేస్తున్నాయి? పరిచయం చేస్తున్నాయి, మర్చిపోద్దు. అలాగే ఈ ప్రకృతి కూడా ఆయనకి ఏం చేస్తుంది? పరిచయం చేస్తుంది. అంతేనండి. ఈ ప్రకృతి కూడా ఏం చేస్తుంది? పరిచయం చేస్తుంది. అలాగే ఆయనకు కూడా మనం ఏమై ఉండాలి? పరిచయం చేయాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం తీసురా 6వ వచనం చదవండి అమ్మా. చూడండి. విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా ఆచరించుచు తర్వాత యెహోవాకు దాసులైన యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యజనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వస్తాను. ఒకప్పుడు ఎవరు పరిచర్య చేసేవారు? లేవీలు చేసేవారు. ఆనాడు దేవుని సన్నిధిలో పరిచర్య, దేవుని మందిరాలు ఎవరు చేసేవారు? లేవీలు, యాజకులు పరిచర్య చేసేవారు. ఇప్పుడు దేవుడు ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? అన్యజనులు కూడా పరిచర్య చేయటానికి నా పరిశుద్ధ పర్వతం దగ్గర తీసుకుని వస్తానంటున్నాడు, నా మందిరాన్ని తీసుకుని వస్తానంటున్నాడు. అంటే లేవీలతో పాటు అన్యజనులు కూడా ఆయన పరిచర్య చేయడానికి భాగ్యం ఉంది. ఒకప్పుడు పరిచర్య చేయడానికి లేదు, ఇప్పుడు పరిచర్య చేయడానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చదివితే అమ్మా 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు అండర్లైన్ చేసుకుని, ఇందాక దేవదూతలు పరిచర్య చేస్తున్నాయి రక్షణ పొందేవారికి అన్నాం, ప్రకృతి కూడా పరిచర్య చేస్తుందని చదువుకున్నాం. ఆనాడు లేవీలు పరిచర్య చేశారని చదువుకున్న యెహోషువ, సమూయేలు. అవునా? చివరికి అన్యజనులు కూడా ఏం చేయబోతారన్నాడు ఆయన. అన్యజనులు ఎలా పరిచర్య చేయబోతున్నారే అంటే ఒకప్పుడు వారికి అయ్యే అవకాశం లేదు. కానీ ఎలాగొస్తుందయ్యా అంటే సాక్షాత్తు దేవుని కుమారుడే పరిచర్య చేయడానికి లోకానికి వచ్చాడట. అమ్మా, సాక్షాత్తు దేవుని కుమారుడే పరిచర్య చేయడానికి లోకానికి వచ్చాడట. అందుకే పరిచర్య అంత గొప్పదే అమ్మ. ఓకేనా? ఇప్పుడు మనం ఎవరు పరిచర్య చేస్తాం తెలుసా? దేవుని కుమారుడు చేసిన పరిచర్యలో ఒక భాగం. అందుకే ఆ పరిచర్యను పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యోధ. అది పోగొట్టుకుంటే కోల్పోతాం, పరలోకాన్ని కోల్పోతాం అమ్మ. అది చెప్తున్నాడు ఆయన. చూడండి, అలాగే మనిషి కుమారుడు అంటే అందరి చేత పని చేయించుకోవడానికి కాదంట, ఆయనకి పని చేయడానికి కాదంట, పరిచారము చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. అంటే ఒక్క మాట చెప్పాలి అంటే అనేకులకు ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు. ఆ పరిచర్య చేయటానికి అతని ప్రాణాన్నే క్రయధనంగా ఇచ్చాడట. అంటే ఆయన ప్రాణం పెట్టి పరిచర్య చేస్తున్నాడట. మనం దానం పెట్టి పరిచర్య చేస్తాం, అంతేనా? దేవుని పనికి ఏం కావాలి? దానం పెట్టి చేస్తాం. దానం పెట్టామంటే మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చు. ప్రాణం పెడితే వస్తుంది అది. కానీ యేసుక్రీస్తు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టిన పరిచర్య ఏమా. ఆ పరిచర్యతో ఆయన కొన్నాడంట, క్రయధనము అన్నాడు. ఆ కొన్న దాంట్లో ఇశ్రాయేలు వారు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అంతేనా? ఆ రక్తంతో ఆయన ఇశ్రాయేలు వారిని కొన్నాడు,
అన్యుల్ని కొన్నాడు. అందుకే ఆయా భాషలు మాట్లాడు వారిలో, ఆయా జనులలో ప్రతి వారిని ఏం చేశాడు ఆయన రక్తం ఇచ్చి కొన్ని తండ్రికి యాజకులుగాను రాజ్యముగాను చేసి తిని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అంటే ఇప్పుడు ఆయన రక్తంతో కొన్నాడంట. కొన్నాడు కనుకే అటు ఇశ్రాయేలుడు ఇటు అన్యుడు కలిసి దేవుడి పరిచర్య చేసే అవకాశం ఉందట. ఒకప్పుడైతే కేవలం ఇశ్రాయేలు వారిలో కేవలం లేవీలు మాత్రమే సేవ చేయాలి, విశ్రాంతి దినం ఉన్నాడు, అంతేనే కదంటారా? అది మరొకటికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ప్రభు దినము, అంతేనా? ప్రభు దినము ఆదివారం అందరూ కూడా ఏం చేయొచ్చు? పరిచర్య చేయొచ్చు. మొదటగా పరిచర్య, ఆరాధనలో కూడా పరిచర్య, అంతే కదండి? ఆరాధన కూడా ఏంటంటే పరిచర్య. ఏమ్మా, మనం అందరం ఎవరు? అన్యజనులు. మనం అందరం ఒకప్పుడు ఎవరు? అన్యులు. ఇప్పుడు అన్యులు కూడా పరిచర్య చేస్తారని చెప్పాడు కదా. అది ఎలాగొచ్చిందయ్యా అంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తముతో మనల్ని క్రయధనముగా కొన్నాడు కనుక ఈరోజు ఆయన పరిచర్య చేసుకునే భాగ్యం వచ్చింది. లేకపోతే ఆ భాగ్యం మనకు రాదు. యూదులది లేదా ఇశ్రాయేలు వారిదే భాగ్యం. ఓకేనా? అంటే పరిచర్యకు ఉన్న విలువ ఏంటో గ్రహించడం దయించి ప్రాణం పెట్టిన పరిచర్య అది చెప్పి ఈ పరిచర్యలో మనం ఎలా ఉండాలన్నది 26వ వచనంలో చెప్తున్నాడమ్మా. మీలో ఎలా ఉండకూడదు అంటే నీ పక్కన కూర్చుంటాను, ఆ పక్కన కూర్చుంటాను అన్నాడు. నేను మళ్ళీ చెప్తాను సుమా, నా పక్కన కూర్చుంటే ప్రభు దగ్గర కూర్చున్నట్టు కాదు, నా పక్కన ఎవరైనా కూర్చోవచ్చు అండి, అంతేనా కదా? నా పక్కన కూర్చోవటం కాదు. అక్కడ ఒక తల్లి వచ్చి, బాబు ఈ అపోస్తుల్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఒకడు కుడి పక్కనను ఒక ఎడం పక్కన కూర్చోబెట్టుకోవయ్యా అంటే దానికి శిష్యులు కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఓరు బాబా ఇది మంచిది కాదని చెప్పి మీరు అలాగుండొద్దు. ఎలాగుండొద్దు? అధికారాల కోసం ఆరాటపడొద్దు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరునో, అది మీలో ఎవడైతే గొప్పవాడిగా కనపడాలో వారు ఏమవ్వాలి? మీ పరిచారకుడు అవ్వాలి, మీకు సేవ చేసేవాడు కావాలి. అంతేగాని అతనికి సేవ చేసేవారు కాదు. అర్థమైంది మీకు? అతను సేవ చేస్తే గొప్పవారు ఎలాగవుతాడు? అందుకే ప్రభు అంతటోడే మనకు సేవ చేయటానికి ఏమయ్యాడు? పరిచర్య చేశాడు, అంతేనండి? అతనుగా కాదు. ఆ తర్వాత మాట, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండాలి. అంటే ఇప్పుడు దేవుని యొక్క పరిచర్యలో నువ్వు గొప్పవాడు అవ్వాలంటే నువ్వు దాసుడిగా పనిచేయాలి, అంతేనా కదంటారా? అంటే ఇక్కడ మనం ఎంత తగ్గించుకుంటామో దేవుని దృష్టిలో అంత గొప్పోలు. అలా కాదండి, ఈ సీట్ నాది, ఆ సీట్ నాది, ఈ సీట్ నాది అని అన్నారు అనుకోండి, కానీ అది గొప్ప దేవుని దృష్టిలో గొప్పతనం కాదు, మనుషుల దృష్టిలో గొప్పతనం ఉండొచ్చు. అందుకని మనం ఈ పనిలో ఎప్పుడు కూడా ఆయన పని చేయటంలో నాకు కలిగిన భాగ్యం ఇది అని మనం ఆయన ప్రభువు మన దాసుడే, అంతేనా? ఎందుకంటే ప్రభువే ప్రాణం పెట్టిన చేసిన పరిచయలో నాకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు కనుక నేను ఏం చేసుకోవాలి? అధికారిగా కాదు, దాసుడుగా ఉండి పరిచర్య ఎంత ఎక్కువ పని చేస్తే అంత గొప్పోడు అంట, అంతే కదా దాని అర్థం. ఎంత ఎక్కువ పని చేస్తామో అంత గొప్పోడు అంట. అందుకు మనం ఏం చెయ్యాలి? నువ్వు గొప్పోడు అవ్వాలంటే అంత పని చెయ్యాలి. పని చేస్తే గొప్పోడు అవుతుంది. ఎలా చెయ్యాలి? దాసుడిగా చెయ్యాలి, అధికారులు కాదు ఇక్కడ అమ్మా. తర్వాత కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం అంటే రెండో పత్రిక అనేది అసలు వాస్తవం, కానీ మనం ఏం చదువుతామంటే 2వ కొరింథీ పత్రిక అంటాం అమ్మా. బాహుబలి 1 బాహుబలి 2 లాగా మనకు అది అలవాటైపోయింది. 1వ సమూయేలు 2వ సమూయేలు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, అది లేదా సమూయేలు 1 సమూయేలు అంటే 2 సమూయేలు ఉన్నారు అన్నట్టు వస్తుంది. పేతురు 2వ పేతురు అంటే పేతురు ఇంకో 2 ఆయన ఉన్నాడా? అలాగ అనకూడదు. అందుకే పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. అప్పుడు ఏంటంటే ఒక్కడే 2 ఒక పత్రిక ఒకసారి రాశాడు, 2వ పత్రిక అంటే ఆ మాటలోనే
అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ అలవాటు అయిపోయింది మార్చుకుందాం, అంతేనా? మార్చుకుందాం వద్దంటారా? మార్చుకుంటే మనకు బాగుంటుంది, ఎదుటి వారికి బాగుంటుంది. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ రెండవ పత్రిక. మొదటి కొరింథీ, రెండో కొరింథీ అంటే రెండో కొరింథీ పట్టణం ఉండదు, అవునా? ఆ కొరింథీలోనే ప్రభు సంఘంలో ఉన్నప్పుడు పౌలు గారు రాసింది మొదటి పత్రిక రాశాడు, అలాగే రెండవ పత్రిక రాశాడు. రెండవ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరీ ఎక్కువగా. అంటే ఏంటి అంటే ఆల్రెడీ అపోస్తులు ఉన్నారు కదా, ఇప్పుడు పౌలు గారు కూడా ఏంటి వాళ్ళ పరిచారకులే, నేను కూడా ఎవరినే పరిచారకునే అన్నాడు. మరెక్కువ అనే పదం వాడాడు ఈయన, మరెక్కువగా అని ఆ పదం వాడాడు. ఒకసారి చదువుతాం తర్వాత. మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును. చూడండి ఎందుకు గొప్ప పరిచారకుడు అయ్యాడు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు జైల్లో ఉన్నాడంట, అపరిమితముగా దెబ్బలు తిన్నాడంట, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ఎన్ని ఆపదలు వచ్చినాయనికి, చదవడానికే చికాకు వచ్చేస్తుంది మనకి, అంతే కదమ్మా? చదవడానికి ఎలాగుంది, ఇంత అవసరం అనిపిస్తుంది మనకి, పడ్డవాడికి ఇంకెలాగుంటుంది? అది అసలు పరిచారకుడు. ఎక్కువ పరిచారకుడు అంటే ఇన్ని దెబ్బలు తిన్నాడు రా బాబా అంటున్నాడు ఆయన. అది అసలైన పరిచర్య, అంతేనమ్మా కదంటారా? అంతేగాని ఏదో మరలా అనుకోకుండా ఒళ్ళు కందకుండా చేసే పరిచర్య కాదు అమ్మ. ఓకేనా? పౌలు గారు నేను మరీ ఎక్కువ మాట్లాడుకున్నామండి బాబు, అలా మాట్లాడుకున్నామండి. ఏదో మాట చెవిలో పడుతుంది అమ్మ, పర్లేదు, మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అమ్మ. రైట్, మనసు పెడదాం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను మరీ ఎక్కువ క్రీస్తు పరిచారకుని. ఎలాగయ్యాడు ఇప్పుడు పరిచారకుడిని? అక్కడతో నేర్చి వచ్చింది మనకి, ఇంకా ఉంది. ఆ ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఒంటిని. ఆల్రెడీ మనకు నీరసం వచ్చినప్పుడు ఇంకా రాస్తే ఇంకా నీరసం వచ్చేది మనకి, కానీ ఇంకా పడ్డాడంట ఆయన. ఎవరో? పౌలు. అన్ని పడి చివరికి ఒక మాటతో చెప్పేశాడు, ఇవియును గాక సంఘములు అన్నిటిని గూర్చి చింత. అంటే ఒక్క సంఘం గురించి కాదు, ఆయన కట్టిన సంఘాలన్నిటిని గురించి కూడా ఏమై ఉంది. ఎందుకని? మన బిడ్డల మన ఇంట్లో ఉన్న బిడ్డలందరి మీద చింత ఉంటుందో, ఓ బిడ్డ మీద ఉంటుందా? అందరి మీద ఉంటుంది. ఎందుకని? అందరూ బాగుంటే చింత ఉండదు, అందరూ బాగుపోతే బెంగ వస్తుంది. అలాగే పౌలు గారు కట్టిన సంఘాలన్నీ కూడా ఎలా ఉండాలనుకున్నాడు ఆయన? బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలని కోరుకున్నాడు. మరి ఆల్రెడీ చింత ఎప్పుడు వస్తుంది? సమస్యలు ఉన్నప్పుడు చింత వస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తాయి, సంఘాన్ని ఏం చేస్తారు? పాడు చేస్తారు. అంటే పరిచర్ని ఏం చేస్తారో పాడు చేస్తారని ముందుగానే పౌలు గారికి తెలుసు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటయ్యా అంటే, ఈ పరిచర్య గొప్పది. ఏ పరిచర్య? ఇప్పుడు ఎవరెక్కువ పరిచర్య చేసినట్టు? పౌలు గారు. ఇందాక క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు? ప్రాణమే పెట్టేశాడు ఆయన, అవునా? ఇప్పుడు పౌలు గారు కూడా నేను ఎక్కువ పరిచారకుడు అంటే దాని అర్థం ఏంటి? అంతే, సింహాసనం మీద కూర్చోవటం పరిచర్య కాదు, అనేకులను ఆ సింహాసనం దగ్గరికి తీసుకుని రావటమే పరిచర్య, ఏమంతేనా? కనుక అటువంటి పరిచర్య మరి పౌలు గారు చేసిన సందర్భం మనకే కనబడుతుంది. ఇంకా ఆ పరిచర్య గురించి చాలా పౌలు గారు తిమోతికి చెప్తాడు.
అలాగే తీతుకు చెప్తాడు, ఆ పరిచయం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఇవన్నీ కూడా హెచ్చరికలు చెప్తాడు. ఎందుకంటే అలా కాపాడుకోకపోతే ఇస్కరియోతు యోధాలాగా పోగొట్టుకుంటావు. అంతేనమ్మా, ఇస్కరియోతు యోధాలా పోగొట్టుకుంటావు. కనుక పరిచర్య పొందిన వారు కాపాడుకోవాలి. ఇన్ని బాధలు వస్తే ఎలా కాపాడుకుంటాం? ఇన్ని బాధలు వస్తే ఎలా కాపాడుకుంటాం? కానీ కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే ఆ తర్వాత దానికి తగ్గ నీతి కిరీటం, జీవ కిరీటం ఉంటుందంట. దానికి ప్రకటన గ్రంథం 2:19 చూడండి. ప్రకటన గ్రంథం 2:19 చూడండి. అక్కడ మాట ఉంటుంది, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. అర్థమైందని ఇవన్నీ చూస్తున్నాడా లేదా దేవుడు? అమ్మ, క్రియ చూస్తున్నాడు, క్రియలు చూస్తున్నాడు, సంఘం యొక్క క్రియలు చూస్తున్నాడు. అర్థమైందండి? అంటే సంఘంలో ఉన్న ప్రతి వారి క్రియలు చూస్తాడు, చూస్తాడు. తర్వాత ఏమన్నా ప్రేమను చూస్తాడు. ఓకేనా? మనం మనకు తెలిసిన వారిని ప్రేమించటం కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. మనం ఆ తారతమ్యాలు ఉండకూడదు. ఆ తారతమ్యాలు ఉన్నాయనుకోండి, అసలు ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఎవరో అంతే, మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడేసి నచ్చిన వాళ్ళని విడిచిపెట్టడం కాదు. సంఘం అనగానే ఆయన శరీరం కనుక అందరిని ఏం చేయాలి? ప్రేమించాలి. మళ్ళీ కపటం లేని ప్రేమ. అర్థమైంది? మళ్ళీ అంటే ప్రేమించాం కదండి మళ్ళీ ఏదో మనం ఆశించేది కాదు. కనుక ఆ సంఘం ఏం చేస్తుందంట? క్రియలు చూస్తున్నాడంట. తర్వాత ఏది? తుతైర సంఘాన్ని గురించి మాట్లాడదు. తుతైర సంఘం అంటే పేరు కాదు, తుతైర పట్టణంలో ఉన్న ప్రభు సంఘం. అంగర సంఘం కాదు, అంగర్లో ఉన్న క్రీస్తు సంఘం. అది కావాలి. కానీ చాలామందికి ఊరు పేరేంటో సంఘం పేరేంటో తెలియదు. అంతే కదండి? అంగర సుదర్శన్ అంటే పలకనం. అంగర్లో ఉన్న నా ఇంటి పేరు ఒకటి ఉంది, నా ఒంటి పేరు ఉంది. అంగర్ అనేది గ్రామం, ఒంటి పేరు కాదు, అది ఊరు పేరు. అంతేనే కదంటారా? ఏ పేరు ఎక్కడ ఏది వాడాలో కూడా తెలియని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, తర్వాత చూడండి, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే దేవుడు చూస్తున్నాడు లేదా? అంటే మన సంఘ పరిచర్యను కూడా చూస్తున్నాడా లేదా? ప్రేమను చూస్తున్నాడు, విశ్వాసాన్ని చూస్తున్నాడు, క్రియలు చూస్తున్నాడు. అందుకే సంఘం మంచి క్రియలు చేయాలి. సంఘం ఎప్పుడు విశ్వాసంలో బలంగా ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా ఆయన పరిచర్యకు ముందు ఉండాలి. ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. దాన్ని బట్టే మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడంట ఆయన. మనం ప్రేమించి క్రియలు తెలియదు అనుకోండి, వ్యర్థమే. అమ్మ, చలేస్తుందా? దుప్పటి కప్పుకో అంటే కుదరదు. ఏం చేయాలి? క్రియ. ఏం చేయాలి? ఆకలేస్తుందా? భోజనం చేస్తావంటే కాదు, భోజనం ఏం చేయాలి? అది క్రియ. భోజనం పెట్టడం అనేది క్రియ. ఆ భోజనం పెట్టేవి చూసా, అది ప్రేమ. అర్థమైందండి? ఎవరని పెట్టావు? అతడు కూడా నీ సహోదరుడు లేదా నీ సహోదరుని ప్రేమించవే, అది ప్రేమ. అవునా కదంటారా? మన చుట్టాలకే పట్టాలకే కాదు, వాళ్ళందరికంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. గుర్తుపెట్టుకోండి. అందుకని సంఘమే గొప్పది. పరలోకానికి వెళ్ళేది సంఘమే. మన చుట్టాల పట్టాలు వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి. ఎక్కడికే? ఆయన రక్తంలో కొనబడాలి. అప్పుడు ఆ స్వాస్థ్యాన్ని పొందుతారు. అంతేగాని వారు ఇక్కడ ఏదో మనతో బంధుత్వంగా ఉండి మాట్లాడినంత మాత్రాన వారు పరలోకి వెళ్ళే అవకాశం లేదు. కనుక వారిని ప్రేమించి వాక్యాన్ని చెప్తే వారు కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చదువుకున్న విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే పరిచర్య వల్ల కలిగే మేలు గురించి మనం నేర్చుకుందాం. అవునా? రెండవది అపోస్తలత్వము అనే మాట వాడాడు. అపోస్తలత్వము అన్నాడు. యేసు ప్రభువారు 12 గోత్రాల వారికి, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసి వారికి మీరు తీర్పు తీరుస్తారా అని చెప్పాడు ఆయన. అన్నాడా లేదా? మత్తయి సువార్త 19 అధ్యాయం. త్వరగా తీయండి. మత్తయి సువార్త 19 అధ్యాయము. తీసరా? చూడండి, 28వ వచనమ్మా. 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు వద్దునాన్న. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మందు. అందుకే బైబిల్లో చదవండి. ఏమ్మా, ఫోన్లో చదువుతూ ఒకటి ఉండొచ్చు, ఒకటి ఉండకపోవచ్చు.
ఏమో చూడండి మరలా చదవండి. యేసు వారితో ఇట్లనెను అంతే కదా, అది ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు అది అంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళీ తన సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు, అది చూసారా, నన్ను వెంబడించిన మీరును, వాళ్ళకు కూడా ఏమి ఇచ్చాడో తెలుసా, 12 సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చే అవకాశాన్ని ఇచ్చాడంట. అది అపోస్తులత్వం. ఇశ్రాయేలు 12 గోత్రాలుగా కాదు, సర్వలోకానికి తీర్పు తీర్చే అధికారం అంట. ఏది? అపోస్తులత్వం. అమ్మా, అపోస్తుల భాగ్యం అది. అది అందరికి కలిగేది కాదండి. అమ్మా, ఆ భాగ్యాన్ని ఇచ్చాడట. అక్కడ ఏమన్నాడు చూడండి, వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి 30 వచనం, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు. కడపటి వారు ఇంతగా మొదటి వారు ఎవరో కడపటి వారు. మొదటి వారు ఇశ్రాయేలు 12 గోత్రాలు. వీళ్ళు మొదటిగా ఉన్నారు, తీసిన చివరిని అడిగాడంట. ఆ చివరి నుంచే వచ్చారంట ఎవరో అపోస్తులు. వీళ్ళని తీసుకొచ్చి ముందెట్టాడట. ఒరే, మీ ద్వారానే పరలోకానికి చేరే అవకాశాన్ని ఇచ్చాను అన్నాడు. అంతేగా పేతురుతో అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట అని పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చాను అన్నాడు. అన్నాడా? ఎక్కడికి వెళ్ళే అధికారం? పరలోక రాజ్యం అంటే ఆయన సంఘంలో ఉన్నవాడు పరలోకానికి వెళ్తాడు. అందుకే పరలోక రాజ్యము, ఆయన సంఘం పరలోక రాజ్య ప్రతిబింబము. పాట పాడిపోలే వరకడికి. సంఘం అంటే పరలోక రాజ్యపు ప్రతిబింబం. అర్థమైందండి? ప్రతిబింబం. పరలోకం చేరే బింబం, ప్రతిబింబమే సంఘం అమ్మ. కనుక ఈ సంఘం యొక్క పరిచర్య ఎవరు చేశారయ్యా అంటే అపోస్తులు చేశారు. అందుకే భూమి మీద ఏది బంధిస్తావో పరలోకమందు బంధించబడుతుంది. భూమి మీద ఏదైతే విప్పుతావో పరలోకమందు కూడా అంటే అక్కడికి చేరే అవకాశం ఉందని అంతటి భాగ్యాన్ని అపోస్తులకి ఇచ్చాడంటే ఎవరో? యేసు ప్రభు. ఓకేనా? అందుకు 12 ఇశ్రాయేలు గోత్రాల వారికే కాదు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ద్వారా. తీర్పు అంటే ఏంటనుకున్నారు? సువార్త. తీర్పు అనేది సువార్త. అందుకని ఆ సువార్త ద్వారా మీరు వెళ్ళి వాక్యాన్ని ప్రకటన. నమ్మి బాప్తిస్మం పొందుతాడా? ఆ రాజ్యంలోకి వస్తాడో? నమ్మడా? శిక్ష విధింపబడును అని అపోస్తులకి ఇచ్చిన భాగ్యం అది. ఏది? అపోస్తులు. ఆ అపోస్తుల తత్వంలో అపోస్తుల భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఎవరో? ఇశ్రాయేల్. ఇంతకు అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటి? అంతేనా? అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటమ్మా? పంపబడిన వారు అని అర్థం. ఓకేనా? పంపబడిన వారు అని అర్థం. ఇక్కడ అపోస్తుల గురించి మాట్లాడుతూ పంపబడిన వాడని అర్థం. ఏది? అపోస్తులు అనగా పంపబడిన వారు అని అర్థం. ఆ మాటకు అర్థం సుమా. అయితే ఎవరి చేత పంపబడిన వారు? అదనమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. తీసారా? 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇదిగో ఒక్కసారి అదే 9వ అధ్యాయం 38వ వచనం చదవను. గనుక తన కోతకు పనివారిని పంపమని యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్పాడయ్యా అంటే, తన కోతకు పనివారు కావాలి. తన కోతకు పనివారు కావాలి. మొన్న రాజుగారి ఇంటి దగ్గర చెప్పుకున్నాం, 2 పంటలు. అంతేనండి? కనుక ఆ పనివారు కావాలని యజమానుని వేడుకోండి అన్నాడు. అంటే తండ్రిని అంటే ఆ పనికి పంపబడేవారు కావాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడయ్యా అంటే, ఇందాకప్పుడు మనం చదివాం. ఏది? మత్తయి సువార్తలోనే
10:16 ఒక్కసారి చదువు. ఇదిగో అదనమాట. అంటే ఇప్పుడు ఎలాంటి లోకానికి పంపాడంట ఆయన? తోడేలు మధ్యకు గొర్రెలు పంపినట్టు. అంటే పంపడం యేసు ప్రభువారు లోకానికి పంపుతున్నాడు. చూసారా ఎలాంటి లోకంలో పంపుతున్నాడో? తోడేలు. మరి నిజంగా గొర్రెని ఊరుకుంటాయా? అలాంటి లోకానికి పంపాడంట. ఎవరయ్యా అంటే శిష్యుల్ని. అందుకు వాళ్ళ అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం. యేసు ప్రభు కూడా అపోస్తుడు అనే మాట కూడా ఉంటుంది. ఎవరి కోసం? యేసు ప్రభుకి. ఎందుకని? తండ్రి చేత పంపబడ్డాడు గనక. అమ్మ యోహాను సువార్త 17:1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చదవండి. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచు. తర్వాత అండర్లైన్ చేసుకోండి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. ఓకేనా? ఇంతకీ తండ్రి ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపాడు. అంటే యేసు ప్రభు కూడా అపోస్తుడే, తండ్రి చేత పంపబడిన వాడే. ఇంకో మాట తెలుసా? యెషయా గ్రంథం 48:16. యెషయా గ్రంథం 40. ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడున వాడును. అంటే ఆది నుంచి కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అందుకే అబ్రహాముకు యెహోవాకు ప్రత్యక్షమై అని మాట ఉంటుంది. మాట్లాడుతున్నాడా లేదా? అందుకే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడు? ప్రత్యక్షం అవుతుండేని. ఎలా ప్రత్యక్షం అవుతున్నాడంటే వాక్కు ద్వారా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. అదే ఆయన చెప్తాడు ఏమని? ఆది నుండి నేను యెషయా గ్రంథం అంటే ఏదెక్కడో చాటు నుండి మాట్లాడినవాడు కాదంట ఆయన. ఓపెన్గానే మాట్లాడేవాడంట, బహిర్గతంగానే మాట్లాడేవాడంట ఆయన. తర్వాత ఏది? ఆది కాలము పుట్టినది మొదలుకొని నేను ఎక్కడ. తర్వాత ఇప్పుడు ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన ఆత్మయు నన్ను. ఇందాకేమన్నాడు? నీవు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్యజీవం. ఇప్పుడు తండ్రి పంపాడు, పరిశుద్ధాత్ముడు పంపాడు. ఎవరినే? యేసు ప్రభుని. అమ్మా ఓకేనా? ఎందుకని? ఇక్కడ ఆయన ఈ లోకానికి రావాలి గనక ఆయన కార్యం ఇక్కడ జరిగించాలి. అంటే తండ్రి పంపాడు, పరిశుద్ధాత్ముడు పంపాడు. ఓకేనా? ఆ పంపబడిన వాడే అపోస్తులు అన్న మాట మనం ఇందా చదువుకున్నాం. అపోస్తులు కూడా క్రీస్తు పంపాడు లోకానికి. అమ్మా అయితే మరొకసారి యోహాను సువార్త 15:26. మరలే ఈయన ఎవరిని పంపుతాడంట? అంటే పరిశుద్ధాత్మని. తండ్రి పరిశుద్ధాత్ముడు ఈయన పంపాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. తండ్రి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని లోకానికే పంపారు. అమ్మ ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద ఉండగా శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఎవరిని పంపుతాను మళ్ళా మీ మీదకే? అదనమాట. వీళ్ళనేమో లోకానికి పంపుతున్నాడు, కానీ మీ మీదకి ఎవరిని పంపాలి? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మను పంపుతున్నాడు అంట ఈయన వెళ్ళిన తర్వాత. చదవండి మనసు పెట్టి. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ముగ్గురు దేవత్వంలో ముఖ్యమైన వారు.
ఓకేనా? ఈ ముగ్గురు పరలోకంలో ఉండేవారు అమ్మా. ఓకేనా? ఈ ముగ్గురు పరలోకంలో ఉండేవారు. అందుకే ఈ లోకానికి వచ్చిన మనల్ని మళ్ళా లోకాన్ని తీసిన వెళ్ళడానికి ఈ ముగ్గురు పాత్రలు ఉంటాయి. ఓకేనా? ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు వేరు, కానీ ముగ్గురు పని ఒకటే. అర్థమైందా మీకు ఏదన్నా? ముగ్గురు వేరు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు, అంతేనే కదంటారా? కానీ ముగ్గురు పని ఒకటే. ఏంటో ఒకటే అంటే ఈ లోకానికి వచ్చాం, మళ్ళీ మనల్ని ఆ చోటుకి తీసుకోవడం వాళ్ళ పని అమ్మా. ఓకేనా? రైట్. అందుకే తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ, ఎవరిని ఆరాధించాలి? తండ్రిని. ఈ ఆరాధనలో కూడా ఎవరున్నారు ముఖ్యమైన వారు? కుమారుడు. నీ వాక్యమే సత్యము. ఆత్మ ఎవరో? పరిశుద్ధాత్ముడు. వాళ్ళిద్దరు లేకుండా దేవుని ఆరాధించే అవకాశం కూడా మనకే లేదు. వారు కూడా దేవుని ఆరాధనలో పాత్రులే. ఓకేనా? అయితే ఇప్పుడు ఎవరిని పంపుతానన్నాడు ఆయన? ఆదరణకర్తను పంపుతాను అంటే పరిశుద్ధాత్మను పంపుతానన్నాడో లేదా? ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? తండ్రి వద్ద నుంచే. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము. తీసారా? 2వ వచనం అమ్మా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకంటే యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, కుడి పార్శ్వన ఉన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. అర్థమైందమ్మా? ఇప్పుడు జరుగుతుందంతా కూడా పరిశుద్ధాత్ముని కాలం. ఇది ఇప్పుడు అంతా కూడా పరిశుద్ధాత్ముని కాలం. ఆయన వచ్చాడు, ఆయన పని చేసుకుని వెళ్ళిపోయాడు. ఓకేనా? అందుకే నేను వెళ్ళిన తర్వాత ఎవరిని పంపుతానన్నాడు ఆయన? పరిశుద్ధాత్ముని పంపుతాను అన్నాడా లేదా? అన్నాడు. ఒక్కసారి తర్వాత ఈ మాట చదువు మీకు చూపిస్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు అక్కడ. నేను అంతేనా? పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. అంటే దేవుని పని కొరకు ఎవరిని ప్రత్యక్షపరచమన్నారు? బర్నబాను సౌలుని ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఏ పనికి? దేవుని పనికి. మర్చిపోకండి సుమా, దేవుని పనికి ఇలా ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడంట, చెప్తున్నాడు. తర్వాత అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపాడు. ఎందుకని? ఆనాడు అపోస్తులకు ఆ అధికారం ఇచ్చాడు. చేతులుంచి ప్రార్థన చేయమన్నది ఆనాడు వాళ్ళకి ఇచ్చాడు. వారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగాయి. ఇప్పుడు చేతులుంచి ప్రార్థన చేయవలసిన పని లేదు, ఎందుకంటే ఆ కాలం అది. అవునా కదంటారా? తప్పుగా అనుకోవద్దు. కొన్ని దేవుడు చెప్పిన కార్యాలు కొన్ని మనం చేయటం మంచిది, వద్దన్నది మానేయటం మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనసు పెట్టండి, దీన్ని కూడా చెప్తాను. ఆ కాలంలో వీళ్ళకి వాక్యము లేదా చేతుల గ్రంథస్థంగా పుస్తకం లేదు. అప్పుడు ఏంటయ్యా అంటే అపోస్తులకు అధికారం ఇచ్చినట్లుగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం అమ్మ. మోషే అంటే మోషే గారు యొక్క చేతులు ఎవరి మీద ఉంచాడయ్యా అంటే యెహోషువ గారి మీద ఉంచాడంట తన చేతులు. గుర్తుపెట్టుకోండా. గనుక ఇదేంటి? ఆయన చేతులు ఎడితే ఆయన జ్ఞానాత్మ పూర్ణుడు ఎలాగవుతాడు? చదువుకుంటే కదా జ్ఞానం వస్తుంది. ఆనాడు దేవుడు వారికి ఇచ్చిన శక్తి అలాంటిది. మోషే ద్వారా ఎన్ని కార్యాలు చేయించాడు ఆయన. అలాగే ఇప్పుడు మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ గొప్పవాడు అవ్వాలంటే, ప్రజలు నమ్మాలంటే ఇప్పుడు మోషే గారు ఎవరి మీద అయితే చేతులు పెడుతున్నాడో ఆ పొందేవాడు కూడా గొప్పవాడు అవ్వాలి. అందుకు వారు చూసి అతన్ని గౌరవిస్తారని ఆ కార్యం జరిగించేవాడు ఆయన. తర్వాత అతడు జ్ఞానాత్మ పూరుడైన కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని. అర్థమైందండి? యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు. అంటే ఇప్పుడు నుంచి ఎవరి మాట వినాలి?
యెహోషువ మాట వినాలి. ఎందుకంటే యెహోషువ ఏమయ్యాడు? జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. అర్థమైందా లేదండి? ఏది చేతులు పెట్టాక. అలాగే యేసు అపోస్తులు కూడా ఏం చేసేవారు? చేతులు పెట్టి ప్రార్థన చేసేవారు. పరిశుద్ధాత్ముడు కూడా వచ్చేవాడు ఆ కాలంలో. ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు కూడా వచ్చాడు. కానీ గారిడి వాడైన సీమోను ఏమన్నాడయ్యా అంటే, డబ్బులు ఇస్తాను, ఆ వరం నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. బాప్తిసం పొందిన ఆయన గారిడివాడు ఏమన్నాడయ్యా అంటే, నేను ఎవరి మీద అయితే చేతులు పెడతానో ఆ శక్తి మీకున్నట్టుగా నాకివ్వండి అన్నాడు. అన్నాడా లేదా? అప్పుడు మందలించాడా లేదా? ఎందుకని? అది ఎవరి మీద వారి మీద పెట్టేది కాదు, దేవుని కార్యాలు కొరకు అది వాడేవారు. ఓకేనా? దేవుని కార్యాలు, దేవుని పని చేయటానికి ఆ చేతులు. ఓకేనా? ఇప్పుడు జ్ఞానం కావాలంటే చెప్పండి. ఇప్పుడు జ్ఞానం కావాలంటే ఏం చెయ్యాలి? ఎఫెసీ పత్రిక. ఇప్పుడు జ్ఞానం కావాలంటే, ఇప్పుడు నా మీద ఎవరు చేతులు పెట్టక్కర్లేదు, నేను మీ మీద చేతులు పెట్టవలసిన పని లేదు. ఇప్పుడు జ్ఞానం కావాలి ఏంటయ్యా అంటే, కొరింథీ పత్రిక 1 ఒక్కసారి ఎఫెసీ పత్రిక తీసారమ్మా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాశాడంట. అంటే క్రీస్తు యొక్క దేవుని యొక్క క్రీస్తు మర్మం దేవదర్శనం వల్ల ఇతను కనపడ్డది. ఎవరికే? పౌలు గారికి. ఆనాటి కాలంలో దర్శనాలు ఉన్నాయి, ఈ కాలంలో దర్శనాలతో పని లేదు. ఎందుకు చూడండి, ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? ఆయనకి కలిగిన దర్శనాన్ని ఏం చేశాడు? వ్రాసాడు. ఎవరో? పౌలు గారు. తర్వాత అమ్మ, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. అంటే ఇప్పుడు మీకు జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఆ కలిగిన వాడు రాశాడు. ఆ రాసింది మీరు చదువుకుంటే ఆ జ్ఞానం మీకు వస్తుంది. అంతేగాని చేతులు ఉంచుకుంటే జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అది ఆ కాలానికి సంబంధించింది, వాళ్ళకు సంబంధించింది. అంతేనా? అంతే తప్ప అది మనకు సంబంధించింది కాదు. మరొక మాట చెప్తున్నా, ఒకవేళ చేతుల నుంచి చేయటం వల్ల వచ్చే పరిస్థితి చెప్తున్నా, తప్పు కనుకోక. భర్త ఏమో దేవుని ఎరగని వారు, భార్య ఏమో దేవుని ఎరిగిన వారు. ఈ పాస్టర్ గారికి ఏమన్నా అలవాటు ఏంటి? దమ్మా అంటున్నాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పొరపాటున తప్పు కనుకోక ఒకరి మీద చేతులు పెట్టినప్పుడు ఆతలైన ఎలా ఉంటుంది? ఆతలైన మనసు ఏమనిపిస్తుంది? తప్పు అనిపిస్తుంది. అయ్యో కదంటారా? ఎందుకంటే ఎవరి మీద పడితే వారి మీద చేతులు వేయకూడదు. అతికి నువ్వు చేతులు కట్టుకుని ప్రార్థన చేయి. నీ ఆసనాలు చూడడం, నువ్వు చేతులు వేసావని చూడడం. ఏం చేయొచ్చు? నువ్వు దేవునికి నమస్కారం చేసి నువ్వు ప్రార్థన చేస్తే చూసేవాళ్ళకి బాగుంటుంది అని అంటారు కదంటారా? తప్పుగా అనుకోకండి. అదే కోణం ఇంకో కోణంలో చెప్తాను. ఒకరింటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. సహోదరి ఏం చేసింది? ప్రార్థన చేయమంది. పాస్టర్ గారు అలవాటు ఏంటి? చేసేస్తాం. ఈ లోపల ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వచ్చాడు, చెయ్యి నెత్తి మీద. ఆయన ఎలా తీసుకుంటాడు? కనుక అలాంటి దానికి కూడా మనం చోటు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన చేయాలా చేతులు కట్టుకుని, అంతేనమ్మా? ప్రార్థన చేసిరా, అది దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని ఈ చేతులు వేయటం అనేది అది ఇప్పుడైతే అది అనుకూలతమైన పరిస్థితులు కావు. ఓకే. తర్వాత అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే అన్నాడు అక్కడ. అమ్మా ఓకేనా? అంటే ఇప్పుడు ఈ బర్నబా అంతేనమ్మా, తర్వాత సౌలు అంతేనా, ఇలా దేవుని పని కొరకు పిలవబడిన వారు కదా. ఇప్పుడు ఎవరు పంపారు? ఇప్పుడు చెప్పాలి. పరిశుద్ధాత్ముడు పంపాడు. యేసు ప్రభునేమో తండ్రి పరిశుద్ధాత్ముడు పంపాడు. ఎందక యేసు ప్రభు ఏమో అపోస్తులు పంపాడు లోకానికి, అంతేనా. ఇప్పుడు వారెళ్ళి సువార్త సంఘాలు కట్టారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏళ్ళ పంపుతున్నాడు. ఉందా? ఎవరి పనాలకు ఉందా లేదా? ఇంతకే ఒక మాట, అంతటి భాగ్యమైన పనిని పోగొట్టుకున్నాడు. ఎవరో ఇస్కరియోత. అది నేను చెప్తుంటా. ఎంత భాగ్యమైన పని అపోస్తులత్వం.
రెండవది పరిచర్యను ఏం చేసుకున్నాడో పోగొట్టుకున్నాడు. చివరిగా కొన్ని మాటలు యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీసరా 8వ వచనం చదవండి. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుమనగా. చూసారా, అంటే దేవుని పనికి ఏమై ఉండాలి? రైట్, మనం అటెండెన్స్ చేసుకోవాలి. మనం ఆ పనికి ఏమై ఉండాలి? నేనున్నాను, అంతేనా? మనం ఎప్పుడు కూడా దేవుని పనులు ఏమవ్వాలి? నేనున్నాను, ఆ పనికి నన్ను పంపు అని మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. అలాగే యెషయా అన్నాడు. ఎందుకంటే అపవిత్రమైన ప్రజలు అపవిత్రమైన పెదవులతో ఉండి ఏమవుతున్నారో, నేను కూడా అపవిత్రునై ఉన్నాను. అయితే వారిని బాగు చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వర్తమానాన్ని చెప్పాలంటే ఎవరిని పంపుదురా అంటే ఏమన్నాడు యెషయా? నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. అలాగే అననీయ అని పిలవగానే నేనున్నాను అన్నాడు. అయితే వెళ్ళర పల్ల చోట పౌలు అనేవాడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి వాక్యం చెప్పి అతనికి బాప్తిస్మం అని చెప్పాడు. ఆయన వెళ్ళడా లేదా? కానీ కొంచెం కంగారు పడ్డాడు. ఎందుకంటే క్రైస్తవులు చంపేసిన ఆయన దగ్గరికి నన్ను ఎలా వెళ్ళమంటున్నావు అయ్యా బాబు అని ఆయన కంగారు పడ్డాడు. కానీ దేవుని పని వెళ్ళడా లేదా? రైట్, మనం చూసేవి కొన్ని ఆటంకంగా ఉంటాయి, కానీ దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం చెయ్యాలి. అలాగే ఎన్ని ఆటంకాలు ఉన్నా మనం ఏమై ఉండాలి అమ్మా? మనం ఏమై ఉండాలి? ఎవరిని పంపుదును అనే మాటకి ఇవ్వాలి. నేనుంటానన్నప్పుడే నువ్వు ముందుకు ఎప్పుడైతే వచ్చావో ఆ పని నీకు అవుతుంది. వెనక్కి వెళితే ఇంకొకళ్ళు అవుతుంది. అది నేను చెప్తుంటా. ఇస్కరియోతు యోధ వెనక్కి వెళ్ళాడు. ఎంత విచిత్రం చెప్పనా? తప్పిపోయిన దాన్ని వెతకటానికి యేసుక్రీస్తు వచ్చాడు, అంతేనా? తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాయను, తప్పిపోయిన కుమారుడు ఉందా లేదా? ఈ తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వస్తే ఆయన దగ్గరుండి కూడా తప్పిపోయాడు. అంతే కదా? ఎంత విచిత్రం! మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం మొదట వచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయం మొదట వచ్చు. బాగుంటుంది. ఆ మాట కూడా చూసి ముగించేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఎంత గొప్ప, ఎలా ఉంది చూసారా మాట? కాబట్టి ఇప్పుడు అంటే క్రీస్తులు లేని వారికి ఏముంది? శిక్ష ఉంది. అంతే కదా దాని అర్థం? అంటే లోకానికి ఏముంది? శిక్ష ఉంది. కానీ క్రీస్తునందున్న వారికి ఏమి లేదు చెప్పాలి. అంటే ఇంక డైరెక్ట్గా మనకేంటి? పరలోకమే కదా. ఇంకా శిక్ష లేనప్పుడు మనకేంటి? ఇంకా కొరింథీ పత్రిక కాలర్ ఎగరేసేద్దాం అంత ఆనందం వచ్చేస్తుంది. కానీ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. 11:29 ఏంటండి? ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. అంటే మళ్ళీ ఏమొచ్చిందంట? ఇందాకేమన్నాడు? క్రీస్తు యేసునందున్న వాడికి ఏమి లేదు, ఏ శిక్ష లేదు. బాప్తిస్మం పొందాడు, క్రీస్తులోనికి రక్షణలోకి వచ్చేసాడు, హ్యాపీ దట్టేహాడు. కానీ ఎక్కడుండి కూడా శిక్షావిధి తెచ్చుకుంటున్నాడు, ఇస్కరియోతు యోధాలాగా. అంతేనా కదంటారా? అవునా కదంటారా? అక్కడ తప్పిపోయిన వాడిని వెతికి రక్షించుకున్నాడు, కానీ ఎక్కడుండి తప్పిపోయాడు. అంతేనా కదన్నమాట? ఇప్పుడు ఇక్కడ ఎలా శిక్ష వస్తున్నాడంటే, నువ్వు తినే ప్రభు శరీరము, ఆయన పాత్ర వివేచించి తాగాలి, వివేచించి తినాలి. వివేకం లేకుండా దీన్ని మనం తీసుకోవటం కూడా కాదు. అంటే అర్థమైందండి? అందుకని ఏంటి దీని ఉద్దేశం అంటే, అపోస్తుల కార్యాలు ముగించేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఇంకొక అరగంట ఉంటుంది, కంగారు పడద్దు. 2వ అధ్యాయం 42వ వచనం అమ్మ. ఓకే, 41 నుంచి త్వరగా చదివండి. కాబట్టి ఎవరో అపోస్తులైన పేతురు గారు చెప్పిన వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం పొందారట? బాప్తిస్మం పొందటమే క్రీస్తులోకి రావటం అమ్మా. తర్వాత ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంటే ఎక్కడికి? సంఘంలోకి అమ్మా చేర్చబడిరి. ఒక మాట, స్కూల్లో మా పిల్లల్ని చేర్చామంటగా. ఆల్రెడీ స్కూల్ ఉంది, మన పిల్లల్ని ఏమంటాం అంటే దాని అర్థం ఏంటి? ఇంకో పిల్లలతో కలిపి చేర్చాం. అలాగే ఆల్రెడీ ఆ సంఘంలో మొదటగా ప్రభు ఉన్నాడు,
ప్రభుతో పాటు అపోస్తులు ఉన్నారు. అపోస్తులు చెప్పిన బోధకు నమ్మిన వారు ఉన్నవారందరూ వీళ్ళతో చేరుస్తున్నాడు ఈయన. ఎందుకంటే ఆయన ఇల్లు కాబట్టి ఆయన ఇంట్లో ఆయన చేర్చుకుంటాడు, అంతే కదండి. తర్వాత అమ్మ ఇది మనసు పెట్టండి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఇది. ఎలా తప్పిపోతావో చెప్తున్నాను. రెండవది ఎలా శిక్ష విధి తెచ్చుకుంటావో కూడా చెప్తున్నాడు ఇక్కడ. వీరు బాప్తిసం పొందిన ప్రతివారు వీరు అపోస్తుల బోధ యందును. అంటే బోధ అంటే వాక్యాలు ఖచ్చితంగా ఏమై ఉండాలి, బోధలు ఏమవ్వాలి. మళ్ళీ లోకంలో దొంగ అపోస్తులు ఉన్నారు. అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకునేవారు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేదు, ప్రభు పంపాడు. అమ్మా అబద్ధం చెప్పేవాడు ఎప్పుడు కూడా నేను గొప్పవాడు అని చెప్పుకోవాలి. నిజం చెప్పేవాడు ఎప్పుడు కూడా నేను అలాంటి అని చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నీ వాక్యమే సత్యం, అని చెప్పేది సత్యం. అందుకని చెప్పేది వాక్యం, నీ వాక్యమే సత్యం. ఆయన నా గురించి నేను చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను నా గురించి చెప్పేవాడు ఒకడు కలడు, ఆయన సాక్ష్యమే సత్యం. నా డొప్పు నేను కొట్టుకోకూడదు, నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు, అంతేనా? రైట్. ఇక్కడ ఏం చేశారు? అపోస్తుల బోధ. అపోస్తుల బోధే క్రొత్త నిబంధన బోధ. మోసే బోధ పాత నిబంధన బోధ. ఇశ్రాయేలు వారికి ఆ బోధ అవసరం. ఎందుకు అవసరం అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఆ దేశంలో ఎలా బ్రతకాలో ఇచ్చిన బోధ అది. పరలోకానికి వెళ్ళే బోధ కాదు అది. ఆ దేశంలో ఇశ్రాయేలు యొక్క దేశంలో వారు ఎలా ఉండాలో చెప్పే బోధ అది, అంతేనా? రైట్. కానీ అపోస్తుల బోధ ఎక్కడికే? పరలోకానికి వెళ్ళే బోధ. అందుకే పేతురు ఈ బండ మీద కట్టు, నువ్వు పరలోకం, నువ్వు భూమి మీద ఏదైతే విప్పుతావో పరలోకం ఇప్పబడుతుంది, భూమి మీద ఏదైతే బంధిస్తావో అక్కడ కూడా. అంటే ఇప్పుడు అపోస్తుల బోధ ఏదయ్యా అంటే పరలోకం చేరేది, దేశం సంబంధించింది కాదనమాట. అందుకే అపోస్తుల బోధలో ఉండాలి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరము కూడా, ఓకేనా? తర్వాత అంటే వాళ్ళు ఎవరితో సహవాసం చేశారు? అపోస్తులు వాళ్ళు ఎవరితో సహవాసం చేశారు? ఇంకో మాట చూపించమంటారు, వద్దంటారు? యోహాను పత్రిక 1:2 పత్రిక, సువార్త కాదు, పత్రిక అంటే చివర 221 పేజీ. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరుస్తున్నాం అంటున్నాడు. ఒక మాట చెప్తుంది ఎవరయ్యా అంటే యోహాను, అపోస్తుడైన యోహాను, ఓకేనా? ఇప్పుడు నేను అంటలేదు, మేము అని కలుపుకుని మాట్లాడుతున్నాడు ఆయన. రాసింది ఆయనే, కానీ మేము అంటే అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మేము అందరం కలిసి ఆ జీవాన్ని చూసామని చెప్తున్నారు. చెప్పి 3వ వచనం, మాతో కూడా మీకును, అర్థమైందండి? మాతో కూడా మీకు ఏం కలుగుతుంది? సహవాసం కలుగునట్లును మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియపరుస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, అది మన సహవాసం అయితే అపోస్తులతో ఉన్న సహవాసం ఎవరితోనూ? తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ ఉందంట. అందుకే అపోస్తుల సహవాసం, తప్పు అనుకోకండి, అపోస్తుల సహవాసం. అపోస్తుల సహవాసం ఏంటి? బోధలో సహవాసం ఉండాలి. బోధ కాకుండా ఆదివారం కాకుండా ఇంకో రోజు అంటే అది అపోస్తుల బోధ కాదు. తర్వాత ఇంకోటి ఉంది అపోస్తుల కార్యాల్లోనే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును. మళ్ళీ ఏముందంట? రొట్టె. అపోస్తులు ఎప్పుడు రొట్టె విరిచారు? ప్రతి ఆదివారమున మేము కూడినప్పుడు ఒక రొట్టెను విరిచారు, అవునా? ఇప్పుడు లోకంలో ఏం చేస్తున్నారు? సంవత్సరానికి ఒకసారి రొట్టె విరిచేవారు ఉన్నారు, నెలకు రొట్టె విరిచేవారు ఉన్నారు, మీటింగ్లు పెట్టుకుని రొట్టె విరిచేవారు ఉన్నారు. అది అపోస్తుల బోధ కాదు. ఇప్పుడు వాక్యమే మనకు ఒరిజినల్. లోకంలో ఏదన్నా కల్పితం ఉందనుకోండి, వాక్యాన్ని బట్టి టాలీ చేసుకోవాలంతే. ఏమో అబ్బాయి లేదండి ప్రతి ఆదివారం తీసుకోకూడదు అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? సరే ప్రతి ఆదివారం తీసుకోకూడదు అన్నప్పుడు ప్రతి ఆదివారం కానుకెందుకు? పాస్టర్ గారు బాగానే చెప్పారు, ఏమిటి ప్రతి ఆదివారం మనం తీసుకోకూడదు. మరి ప్రతి ఆదివారం కానుకెందుకు పాస్టర్ గారికి? అంటే కానుకని జ్ఞాపకం చేయించాడు తప్ప ప్రభుని జ్ఞాపకం చేయనిత్తలేదు. అంటే ఇస్కరియోతు యోధలాగా కానుక లాంటి వాడే. అందుకే అపోస్తుల బోధలో తప్పాడు, ఆయన పరిచర్యలో తప్పాడు. ఆ పరిచర్య ప్రాణం పెట్టేదే తప్ప లాభాన్ని ఆశించేది కాదు. అది పౌలు గారు ఆ పరిచర్య కోసం ఎన్ని బాధలు పడ్డాడు.
అది పరిచర్య అంటే అది. అపోస్తుల యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే అది. ఎందుకైనా ఆ పని కోసం, ఆ బోధ కోసం వారి ప్రాణాలు శ్రమలో పొందారు. కానీ ఈరోజు ఏముంది అంతా కూడా కమర్షియల్ అయిపోయింది అంతే. అంతే కదమ్మా. జనాలకు కూడా ఏం కావాలి? మంచి మందిరం ఉందా లేదా, ఏసీ ఉందా లేదా, అక్కడ కార్లు స్టాండ్ ఉందా లేదా, చక్కగా అయ్యగారు సినిమాటర్లా కనబడుతున్నాడా లేదా, చక్కగా అంత వాక్యం చెప్పకుండా 2 మాటలు చెప్తున్నాడా లేదా. అంత వాక్యం విని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అంతేనా? భార్య ఎలా నడవాలి, భర్త ఎలా నడవాలి, పిల్లలు ఎలా నడవాలి, వాక్యం ఎలా చదవాలి, అయిపోయిందంటే పాఠం. అది కౌన్సిలింగ్, వాక్యం కాదు అది. అంతే కదమ్మా. అది కనీసం మన ఎవరైనా చెప్తారు, అది కౌన్సిలింగ్ ఇచ్చేస్తున్నాడు, అది సంఘం అనుకుంటున్నారు. కానీ జనాలకి ఏముంది, అబ్బా ఏం చెప్పాడని. మరి అవన్నీ ఎవరికైనా నచ్చో. వాక్యంలోకి వెళ్తే తీయలేక తిప్పలేక మాట్లాడితే రిఫరెన్స్లు, మాట్లాడితే బాధలు, ఇవన్నీ ఎందుకండి? వెళ్ళాం, కూర్చున్నాం, వచ్చాం అన్నట్టుగా ఉండాలి. అది ఇవన్నీ తిప్పిస్తాడు, మాకేం అర్థమవుతాయి? కానీ అర్థం చేసుకోండి. ఇది అర్థం కాక కుడికేస్తుంటే మళ్ళీ చూస్తూ ఉంటాడు, ఇవన్నీ వస్తుంటాయి. కనుక ఇలా చెప్పే బోధ ఏమో కష్టంగా ఉంటుంది. కానీ అపోస్తుల బోధ ఏంటంటే ప్రతిదీ ఆధారం చూపించారు వాళ్ళు. ఆధారం చూపించినప్పుడు మిమ్మల్ని మోసం చేయవలసిన పని. ఆధారం నమ్మకపోతే మీకు నష్టం, ఆధారం చూపించకపోతే నాకు నష్టం. అంతేనా? బేరేలో ఉన్న వాళ్ళు ఏం చేశారంట? పౌలు గారు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో మరి ఎందుకు వాళ్ళకెందుకు మరి అంతటి భక్తుల్ని కూడా చెప్పే వాక్యంలో తప్పులు చెప్తున్నారేమని చూశారంట. ఒకవేళ తప్పే చెప్పాం, అయ్యో ఈ వాక్యం ఎలాగ ఉందే అని చెప్పి సరి చేసుకునేవారు కూడా ఉంటారు. ఎందుకంటే అందరూ మనుషులే కదా అమ్మా. జ్ఞానం అనేది ఒకేసారి రాదండి, నేర్చుకున్న కోళ్ళు వస్తుంది. అది ఏది ఈరోజు చెప్తున్న పాట మళ్ళీ రేపు ఇంకా లోతుకి వెళ్ళి చెప్పుకోవచ్చు అమ్మా. కనుక వాస్తవాలు అయ్యి ఓకేనా. ఎక్కడున్న రొట్టె విరుచుటి అంది. ఎప్పుడు రొట్టె విరవాలి? తర్వాత ప్రార్థన చేటి అందని ఎడతెగక ఉన్నారు. ప్రార్థన అంటే ఏంటి? అపోస్తులు చేసిన ప్రార్థన ఏంటి? పరలోకమందు ఉన్న మా తండ్రి యేసు ప్రభువా, నీవు మా కోసం వచ్చి ప్రాణం పెట్టేసావు, నీ కోసం ఈ రక్తం. ఇది కాదు, ఏది మిక్స్డ్. పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభువా అనలేదు అపోస్తులు. ఆ అపోస్తులకి నేర్పింది ఏంటయ్యా అంటే పరలోకమందున్న మా తండ్రి అన్నడా. యేసు ప్రభు వారికి నేర్పిన ప్రార్థన ఏంటి? పరలోకమందున్న అంటే పరలోకంలో ఉన్నది మన తండ్రి అని చెప్పాడు. కానీ మీరు ఏది అడిగినా నా నామమును బట్టి అడగండి అన్నాడు ఆయన. నా పేరట మీరు అడగండి అంటే ఈయన వేరు, ఆయన వేరు. ఈయనే ఆయనకి ప్రార్థన చేస్తారు, తండ్రి వీరేమి చేయుచున్నారో. మరి పరలోకమందున మా తండ్రి యేసు ప్రభువా అంటే ప్రార్థన పక్కకి వెళ్ళినట్టే లెక్క. అవునంటారు కదంటారా? అంటే అపోస్తులు ఏమి నేర్పారు? ప్రార్థన నేర్పారు, బోధ నేర్పారు, సహవాసం నేర్పారు, రొట్టె విరుచటంలో కూడా నేర్పారు. మనం అందరం కూడా ఆ బోధలో ఉండాలి. అది అపోస్తుల భాగ్యం. ఎంత భాగ్యం అయ్యా అంటే అపోస్తులు వేసిన పునాదే ప్రభు సంఘం. ఒక్క మాట ముగించేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:20 చూసుకోండి. 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇంతకే సంఘానికి పునాది వేసింది ఎవరో చెప్పండి? అపోస్తులు వేసిన పునాది మీదే కట్టబడుతుంది అండి. అంతేనా? పునాది మీదే కట్టబడుతుంది. అటువంటి అపోస్తులు వేసిన పునాది, అపోస్తులు చేసిన పరిచర్యను ఎవరు పోగొట్టుకున్నారు అమ్మా? ఎవరు పోగొట్టుకున్నారు? పోగొట్టుకోవడం కాదు, ఆ పరలోకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఆ ఇస్కరియోతు యోధా స్థానంలోనే ఉన్నాం. అవునా? శిష్యుడిగా ఉన్నావా లేదా? ఉన్నాం. ఇప్పుడు మనంగా ఆయన పరిచయం చేయకపోయినా, ఆ బోధలో మనం ఉండకపోయినా, మనం కూడా వచ్చిన చోటుని ఏం చేసుకుంటాం? మనం పోగొట్టుకుంటే ఖాళీగా ఉంచడం ఇంకొకటి ఇట్టేస్తాడు అక్కడ. అదే కదా. ఇప్పుడు ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు కదా ఖాళీ ప్లేసు. ఇదేముండదు, ఆ స్థానంలో ఇంకొకరిని ఏం చేస్తాడు ఆయన. అందుకే ఆ పనిని ఇంకొకరికి ఇవ్వటం కంటే మనం ఏం చేసుకుంటూ ఉండాలి? దేవుడు నాకు ఇచ్చిన పనిని, నాకు ఇచ్చిన పరిచర్ను నేనేం చేసుకోవాలి? ఎక్కువ పరిచర్య చేయాలంటే ఎక్కువ బాధలు పడాలి. ఎక్కువ గొప్పోడు అనిపించుకోవాలంటే నువ్వు దాసుడిగా పని చెయ్యాలి. అప్పుడు నువ్వు గొప్పోడు అవుతావు. అంతేనా? కనుక మనం అలాగే తగ్గించుకుందాం, దేవుడు అప్పగించిన పరిచర్యను చేద్దాం, అపోస్తులు ఇచ్చిన బోధలో ముందుకి కొనసాగుదాం. ఇస్కరియోతు యోధాలాగా పోగొట్టుకునే మనసు మనలో
రాకుండా పొందాం. ఓకేనా? దేవుని పని, మరలా చెప్తున్నానమ్మా, దేవుని పని అది నిజంగా ఎవరికి దేవుడు ఇవ్వడం. ఆయన ఏర్పరచుకుని చేర్చుకున్నవాడే ధన్యుడంట. ఆయన ఏర్పాట్లో ఉన్నవాడికి భాగ్యం ఇది. కానీ ఆ ఏర్పాట్లో ఉన్నవాడు కూడా ఏం చేసుకున్నాడంటే పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకుంటే అక్కడ పోగొట్టుకున్నాడు, ఇక్కడ పోగొట్టుకోవడం కాదు, అంతే కదా? అక్కడ పోగొట్టుకున్నాడు కనుక అక్కడ పోగొట్టుకున్నామంటే అక్కడికి వెళ్ళి తెలుస్తుంది. కనుక దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి మన ప్రయత్నాలు చేద్దాం. నమ్మకంగా ఉందో నమ్మకమైన పరిచారకులుగా, నమ్మకమైన బోధలు కూడా స్థిరముగా విశ్వాసంలో కథల వారిగా మనం ఉండాలని కోరుతూ మరొకసారి ఈ వాక్యం ద్వారా మిమ్ములను నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఓకేనా? అపోస్తుల యొక్క పరిచర్య, అపోస్తుల యొక్క భాగ్యాన్ని మనం కూడా తొలగిపోకుండా కాపాడుకుంటాం. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు.